అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా భారతీయులందరికీ కూడా రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. మొదటి పేజీ గణతంత్ర దినోత్సవ సేల్స్ అనమాట, సోనో విజన్ వాళ్ళు చేశారు. రెండవ పేజీ కూడా యాడ్స్. ఛాంపియన్ పేజ్ అండి ఇదే. వైద్య విభూషణుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ. మొత్తం 139 మందికి ప్రకటించిన కేంద్రం. 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ. ఏపీ నుంచి 5గురికి, తెలంగాణ నుంచి 2, దేశవ్యాప్తంగా 30 మంది అసామాన్యులకు దక్కిన గౌరవం. పురస్కారాలు దక్కిన వారికి ప్రధాని శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. గొంతు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అండి, నిన్న చెప్పాను కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ 2 రోజులు తగ్గేంత వరకు. జై బాలయ్య అండి, వివరాలు సినిమా పేజీలో వేశారు. అజిత్ గారికి వచ్చింది, శోభన గారికి వచ్చింది, మందకృష్ణ మాదిగ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య, కేఎల్ కృష్ణ, మిర్యాల అప్పారావు, మాడుగుల నాగఫణి శర్మ వీళ్ళందరికీ పద్మభూషణ్లు వచ్చినాయండి. పద్మశ్రీ వచ్చినాయి వాళ్ళకి. పద్మభూషణ్ వచ్చేసరికి అజిత్, శోభన, బాలకృష్ణ గారు. రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, సింగపూర్ ఐఎంబి యూనివర్సిటీ, సిఐఐ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తాం. దేశాధిపతులు, కంపెనీల సిఈఓల్ని కలిసే అద్భుత వేదిక దావోస్. బిల్ గేట్స్ సహా ప్రముఖులతోనూ భేటీ అయ్యాం. మన దగ్గరున్న అవకాశాన్ని వివరించాం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. రాజధాని అమరావతిని గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అత్యుత్తమ బిజినెస్ స్కూల్స్లో ఒకటైన సింగపూర్కు చెందిన ఐఎంబి యూనివర్సిటీ భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి దీనిని నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇది పరిస్థితి. అయితే ఆదివారం అనుబంధంలో ఒక పేజ్ చేశారంటే, నాకంటూ ఉనికినిచ్చింది, నా గొంతుకకు బలాన్నిచ్చింది, నా స్వేచ్ఛకు రెక్కలిచ్చింది, నా భావాలకు గౌరవం ఇచ్చింది భారత రాజ్యాంగంలోని ప్రతి అక్షరం. మహాత్ముడి ఆలోచనలకు, అంబేద్కర్ ఆశయాలకు సాక్షి సంతకం. ఇది పౌరుడి హక్కుల ఎక్కాల పుస్తకం. పాలకుడికి లౌకిక సామ్యవాద భావాలు బోధించే పెద్ద బాల శిక్ష. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక కథనంలో ఆదివారం అనుబంధంలో వేశారండి. అబద్ధాలు చెప్పలేకే తప్పుకుంటున్నా వెంకన్న భక్తుణ్ణి, రాజకీయ జీవితంలో ఏనాడూ అసత్యం ఆడలేదు. అబ్బా, పెద్ద పత్తిత్తు మరీడు. రాజీనామాపై వైకాపా నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు వెల్లడి. రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్. నేను దైవభక్తుణ్ణి, అబద్ధాలు చెప్పలేను. అబద్ధాలు చెప్పకుండా ఈ రోజుల్లో రాజకీయాల్లో రాణించలేము. అవి చెప్పలేనప్పుడు తప్పుకోవాలి. అందుకే రాజకీయాల్లో రాణించలేనని నిర్ణయించుకున్నాను. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా 3.5 ఏళ్లున్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఉపరాష్ట్రపతి నా లేఖను ఆమోదించారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను అని వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. యాక్చువల్గా తప్పుకోలేదండి, తప్పించుకున్నాడని చెప్పొచ్చు. విజయసాయిరెడ్డి తప్పించుకున్నాడు ఖచ్చితంగా. అబద్ధాలు చెప్పలేడంట. జగన్మోహన్ రెడ్డితో కలిసి A2గా ఉన్నటువంటి అవినీతి కేసుల్లో, డబ్బు లాబింగుల కేసుల్లో, ప్రతి ఒక్క దానిలోనూ అవినీతి సంపాదనలో దిట్ట అనమాట. ఇలాంటి వాడు అబద్ధాలు చెప్పలేక తప్పుకున్నాడా? అబద్ధాలు చెప్పలేక కాదు, తప్పించుకున్నాడు. తప్పుకోలేదు, తప్పించుకున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే అరబిందో సంస్థ ఏదైతే ఉందో, అరబిందో పైన ఎలిగేషన్స్ వచ్చే క్రమంలో అరబిందో సంస్థకి సంబంధించి ఇతను కూడా ముద్దాయిగా ఉన్నాడు. దాని మీద ప్రశ్నించారు. ఈడీ వాళ్ళంతా కూడా మొన్న ప్రశ్నించడం జరిగింది పిలిపించి.
వాళ్ళ ఒత్తిడి కారణంగా అరబిందో ఎక్కడ ఇరుక్కుంటుందో అని ఇతను ఉంటే ఇతన్ని తప్పించడానికి ఈయన ద్వారానే ఏదైనా మార్గాలు ఏర్పాటు చేస్తున్నారో తెలియదు. మరొక విషయం ఏంటంటే పత్రిక ప్లస్ టీవీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రెండు కూడా ఏర్పాటు చేయబోతున్నాడు ఇంకో 2 నెలల్లో. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ వైసీపీలోనే ఉంటే నిజంగా వైసీపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ పత్రిక ఉంది కాబట్టి పత్రిక పెట్టుకొని ఇస్తాడా లేదా తెలియదు. అందుకని తప్పుకొని వ్యవసాయం అయితే కాదండి, వ్యవసాయం అయితే చేయడు. ఇదన్నీ శుద్ధపూస మాటలు, అవన్నీ పట్టించుకోకూడదు. కావాలంటే చూడండి, పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా రెండు కూడా ఏర్పాటు చేయబోతున్నాడు విజయసాయిరెడ్డి. కొంతమంది పెద్దలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు స్టేట్స్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చేటటువంటి మీడియా ఏం లేదు, బీజేపీకి సపోర్ట్గా నడపాలనే ఉద్దేశంతో పెడుతున్నాడా, లేదు అంటే తన స్వలాభం కోసం ఏదన్నా పెడుతున్నాడా, వైకాపాకి అనుకూలంగా ఏదైనా ఏర్పాటు చేస్తాడా అయితే తెలియదు. అది పరిస్థితి. తప్పించుకున్నాడనే చెప్పొచ్చు. ఆదాయం తక్కువైనా ఆదాయాలు తగ్గొద్దు. కోటేశ్వరరావు ఉదయం పసరాలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. ఎదురుగా ఉన్న చెట్టుపై ఓ పక్షి కనిపించింది. కొమ్మల మధ్య అది ఓ పుల్ల పెట్టేసి వెళ్ళిపోయింది. దాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత చూస్తే అక్కడ పెద్ద గూడు కనిపించింది. చిన్న పక్షి తన కుటుంబం కోసం ఒక్కొక్క పుల్ల చేర్చి గూడు కట్టినట్లుగా తక్కువ ఆదాయం ఉన్న చిరుద్యోగమైన నా వారి కోసం ఎందుకు డబ్బులు కూడగబెట్టలేకపోతున్నాడనే ఆలోచనలో పడ్డారు ఆయన. ఆయనలాగే ఎంతోమంది అనుకుంటారు. మీకు మనసులో ఎన్నో మార్గాలు ఉన్నాయి, మీకు మనసుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అది సంపాదించుకోవడానికి మార్గాలండి అవి. రుణ సామర్థ్యంలో ఏపీకి 0 మార్కులు. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి తేల్చింది ఇదే. జగన్ జమానా సాధించిన ఘనకార్యం. అధికారిక అప్పుల లెక్కలతోనే ఇంత దారుణం. అనధికారిక అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే ఏ స్థాయిలోనో. దేశంలోని 18 రాష్ట్రాల జాబితాలో ఆర్థిక ఆరోగ్య సూచి పరంగా ఆంధ్రప్రదేశ్ జగన్ జమానాలో అట్టడుగు నుంచి 2వ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ తాజా నివేదిక కొండబద్దలు కొట్టింది. అంతేకాదు నాటి ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులు భరించలేని స్థాయికి పడిపోయాయని విశ్లేషించింది. ఇది పరిస్థితి. రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా మార్చేసినటువంటి జగన్. వైద్య నగధీరుడు. ఏఐజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్. దేశంలోని 3 పెద్ద పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు. డాక్టర్ నాగేశ్వరరెడ్డిని వరించిన ప్రముఖ అవార్డులు ఏమేంటి అంటే పద్మవిభూషణ్ 2025లో ఇప్పుడు ఇస్తున్నారు, పద్మభూషణ్ 2016, పద్మశ్రీ 2002, బీసీ రాయ్ అవార్డు 1995, మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డు 2009, మాస్టర్స్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్గనైజేషన్ అవార్డు 2013, రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డులు 2021. ఇవి ప్రముఖ అవార్డులు తీసుకున్నాండి. సామాజిక సమస్యలపై ఉద్యమ శంఖం. ఎస్సీల వర్గీకరణపై 30 ఏళ్లుగా పోరాటం. మందకృష్ణ ప్రస్థానం. సామాజిక సమస్యలపై ఉద్యమ శంఖం. ఎస్సీల వర్గీకరణపై 30 ఏళ్లుగా పోరాటం. మందకృష్ణ ప్రస్థానం. మందకృష్ణ మాదిక్ గారికి కూడా అవార్డు ఇచ్చారు కదండి. దాని గురించి 1.14 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి. 1న సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు తాళాలు. మంత్రి పార్థసారథి. అది పరిస్థితి. విజయసాయిరెడ్డి సీట్ అయితే ఖాళీ అయిపోయిందండి రాజ్యసభలో. మహమ్మారులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. దేశంలో క్షయ పూర్తిగా తగ్గలేదు. వైద్యులు రాసే మందుల గురించి వివరంగా అడిగేవారు అతి తక్కువ. హైదరాబాద్ సాహితీ పండుగలో WHO మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్. సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఉత్తర్వులు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన చేసినట్లు తెలిపింది. తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 4 ప్రమాణం.
బిల్లులు రాకుండా అనంతబాబు అడ్డుకున్నారు. 300 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జాకు అధికారుల కుమ్మక్కు. మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామికి బాధితుల ఫిర్యాదు. ముగ్గురాయి బల్క్ నిల్వలకు మళ్లీ టెండర్లు. తొలి విడత అర్హత పొందింది ఒక్క సంస్థే. వేలంలో కొన్న ఆస్తికి సేల్ సర్టిఫికెట్లోని విలువే ఆధారం. ఆ ప్రకారమే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు. రిజిస్ట్రేషన్ సిబ్బందికి అవగాహన కల్పించండి. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఓకే. ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మికి పోలీస్ సేవా పథకం. అమ్మ చనిపోయిందని తెలియక మృతదేహంతో మానసిక దివ్యాంగుడి 15 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం. తమిళనాడులో హృదయ విదారక ఘటన. అమ్మ చనిపోయిందని తెలియక తన తల్లి మృతదేహాన్ని పెట్టుకొని ప్రయాణం చేశాడంటండి బాబు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట్లో చనిపోయిన కేరళ భక్తురాలి కుటుంబానికి పరిహారం అందజేత. గణతంత్ర పురస్కారాల్లో రాష్ట్రానికి మొండిచేయి. ఒక్క పథకానికి నోచుకొని ఏపీ పోలీసులు. ప్రతిపాదనలు పంపడంలో అశ్రద్ధే కారణమని చర్చ. తిరుమల ఘాట్లో 2 ప్రమాదాలు, ప్రయాణికులకు స్వల్ప గాయాలంటండి. తిరుమల ఘాట్లో 2 ప్రమాదాలు జరిగినాయంట, ప్రయాణికులకు స్వల్ప గాయాలు. వైద్య సేద్య రంగాల్లో సహకారానికి బిల్గేట్స్ హామీ. ఏఐ సాంకేతికతో ప్రెస్ మీట్. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అంట. పొగమంచు కారణంగా విమానాల ఆలస్యం. సొండి కులస్తులకు 4 మద్యం దుకాణాలు. కీచక అధికారి చంద్రశేఖర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. వైఎస్ఆర్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఏ చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా అధికారితో అసభ్యంగా ప్రవర్తించినందున అతన్ని సస్పెండ్ చేసింది. ట్రాన్స్ఫర్ చేశారన్నారు నిన్నటి వార్తలో, ఈరోజు సస్పెన్షన్ అన్నారు. వివేకవంతులైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి బలం. ఎన్నికల సంఘం 75వ ఆవిర్భావ దినోత్సవం సభలో మాట్లాడుతూ ఈ మాట అన్నారంటండి. జమిలితో సుపరిపాలన. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ ప్రసంగం. తెలుగు మహిళకు ప్రతిష్టాత్మక బ్రిటిష్ సిటిజన్ అవార్డు అందుకున్న డాక్టర్ అనురాధ అంట. రాజీనామా పేరుతో విజయసాయిరెడ్డి ఎత్తులు. చేసిన పాపాలు దుర్మార్గాలకు ఫలితం అనుభవించాల్సిందే. చంద్రబాబు ప్రాణాలతో ఉండకూడదని కోరుకున్న వ్యక్తి ఆయన. తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి ధ్వజం. రాజీనామా పేరుతో పై ఎత్తులు వేస్తున్న విజయసాయిరెడ్డి తర్వాత ఏ పార్టీలో ఉన్నా, ఎవరి కాళ్ళు పట్టుకున్నా చేసిన పాపాలు దుర్మార్గాలకు ఫలితం అనుభవించాల్సిందే అని తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటనపై సోమిరెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. విజయసాయిరెడ్డి వ్యవహార శైలి క్రూరముఖం కంటే దారుణం. అకారణంగా చంద్రబాబు జైలుకు పంపించారు. 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రాణాలతో ఉండకూడదని కోరుకున్నారు. ఆయన వియ్యంకుడు కలిసి ఉత్తరాంధ్రను దోచుకున్నారు. వారు చేసిన పాపాలను ఎన్ని జన్మలెత్తినా దేవుడు క్షమించడు. ఇది వైకాపాలో జగన్ ఏకాకిగా మిగిలిపోతారు. ఎమ్మెల్యే గంట. వైకాపాలో జగన్ ఏకాకిగా మిగిలిపోతారని విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎద్దేవారు చేశారు. మంచిది. జగన్పై విశ్వాసం లేకే విజయసాయిరెడ్డి రాజీనామా. జగన్పై విశ్వాసం లేకే ఆయన అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి వైకాపాను వీడారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అది పరిస్థితి. ఉద్యోగంలో చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకోండి. సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి మెమోస్ పేరును డిపిసి ముందు ఉంచండి. డిఎస్పీ పదోన్నత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశం. తరలిపోయిన సాహితీ సుమన్ తంగిరాల 2026 నాటికి పోలవరంలో విద్యుత్ ఉత్పత్తి. ఓకే. తెలుగు ప్రజలు పోరాట యోధులు. ఓకే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఘటన. ఇంజనీరింగ్ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ. సోలార్ ఎలక్ట్రికల్ వాహనం తయారీ.
పిల్లలు సహా ఇల్లాలి ఆత్మహత్యాయత్నం, తల్లి చిన్న కుమార్తె మృతి. అబ్బా. దూరాలు దగ్గరయ్యేలా ఏప్రిల్ కల్లా పాక్షికంగా అందుబాటులోకి పశ్చిమ బైపాస్, కృష్ణానదిపై వంతెన హైవేను సిద్ధం చేసేలా కసరత్తు. గొల్లపూడి నుంచి సులువుగా సచివాలయం హైకోర్టుకు చేరుకునే వీలు. చెంచుల ఉపాధికి గండి. సెల్ ఫోన్ను మింగేసిన మానసిక రోగి, శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు. రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ పనుల్లో ప్రమాదంపై విచారణ, ఘటనా స్థలిని పరిశీలించిన ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్. పెద్ద కార్యం రోజున పురస్కార ప్రకటన. సేవలకు తగిన గుర్తింపు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పురస్కారాలకు ఎంపికైన వారిని మాట్లాడారండి. నిజమైన హీరో మా బాలయ్య, మా బాలమావయ్య, మంత్రి లోకేష్ గారు అన్నారు. బాలాబాబాయికి అభినందనలు, జూనియర్ ఎన్టీఆర్. అబ్బా, బాలాబాబాయికి అభినందనలు అని పెట్టాడండి జూనియర్ ఎన్టీఆర్. జాతీయ క్రీడలకు 165 మంది రాష్ట్ర అథ్లెట్లు. రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో నిందితుడు గుర్తింపు. పరేడ్ నేడు న్యాయమూర్తి సమక్షంలో నిర్వహణకు ఏర్పాట్లు. టిడ్కో ఇళ్లపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం. చిత్ర పరిశ్రమలో నల్లధనం ఎక్కడది, దిల్ రాజు. ఎన్ని వార్తలండి. తొంభై వరకు కిడ్నీ అక్రమ మార్పిళ్లు. విశాఖవాసి కనుసన్నల్లో 2023 నుంచి దందా. జనవి అలకనందతో పాటు ఇతర ఆసుపత్రుల్లో ఆపరేషన్లు. జనని అలకనందలతో అలకనంద ఈ 2 హాస్పిటల్స్. దాతలు, గ్రహీతలు, వైద్యులంతా ఇతర రాష్ట్రాల వారే. 9 మంది అరెస్టు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. సోదరి మృతికి కేసీఆర్ నివాళి. ఓకే. అప్పులబాద్తో రైతు బలవన్మరణం. ఆర్టీసీలో డబ్బులు ఇస్తేనే పదోన్నతుల. దస్త్రం పంపి 2 నెలలైనా కదలిన వైనం. అంతా కలిసి మామూలు ఇవ్వాలనే ఆలోచన. ఢిల్లీ పాలకుల గుండెల్లో రాజ్యాంగం లేదు. సిపిఎం మహాసభల్లో పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుల బృందాకరాట. అత్తారింటి భయంతో భార్య శవం ముక్కలు. ఇంటర్నెట్లో వెతికి వెబ్ సిరీసులు చూసి కిరాతకం. మీర్పేటలో మహిళా హత్య కేసు కొలిక్కి. అదేనండి, కుక్కర్లో ఉడికించారు కదా, దాని గురించి. కొట్టిన దెబ్బలకు భార్య మరణించింది. ఈ విషయం అత్తారింట్లో తెలిస్తే ఎలా స్పందిస్తారోనన్న అనుమానం. దానికి తోడు పోలీస్ కేసు భయం. దీంతో చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మృతదేహాన్ని ఎలా మాయం చేయాలని ఇంటర్నెట్లో వెతికాడు. గతంలో చూసిన వెబ్ సిరీస్ల ప్రేరణతో ముక్కలు చేసి సాయంత్రానికి మాయం చేశాడు. సంచలనం రేపిన తెలంగాణలో ఇది వేరేదండి బాబు, ఇది వేరేది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మీర్పేట మహిళ హత్య కేసులో రోజుకు కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. కేసు దాదాపు కొలిక్కి వచ్చింది. గురుమూర్తి భార్యను హత్య చేసినట్లు కీలక ఆధారాలు దొరికినట్టు సేకరించిన పోలీసులు. దుర్వాసన రాకుండా ద్రావణాలు కూడా చల్లారంటండి. ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. పక్కా అది బ్యారేజే. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ. 2024 వార్షిక సమీక్షలో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టీకరణ. అక్టోబర్లో సాక్షి చెప్పింది అక్షర సత్యం. నాడు కొట్టిపడేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల. ఆగస్టు 28న 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఆ పనులకు సవరించిన అంచనా వ్యయం 30,436.95 కోట్లు ఆమోదం. మిగిలిన పనుల పూర్తికి 12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం. ఇప్పటిదాకా ప్రాజెక్టుకు 18,348.84 కోట్లు వ్యయం. ఇందులో 15,605.96 కోట్లు రీఎంబర్స్ చేశామని వెల్లడి. ఈ లెక్కన ఎత్తు తగ్గింపునకు రాష్ట్ర సర్కారు అంగీకరించినట్లే. పోలవరం ప్రాజెక్టు మీద ఏడుపు మొదలెట్టారండి మళ్ళీ. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఓ మిథ్య. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటికి రావాలి. ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్నా. అన్ని దేశాల కంపెనీల ప్రజాప్రతినిధులను
ఒకే చోట కలిసే నెట్వర్కింగ్ సమావేశం అది. రాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ అనకాపల్లిలో. పద్మభూషణ్లు ఇవి వచ్చినాయి కదండి, వాళ్ళ గురించి కథనాలు రాశారు. రైట్ టు రీకాల్ రావాలి. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్. పునర్జన్మ నిజమేనని బలంగా నమ్ముతున్న కొన్ని మతాలు. ఓకే. ఆ బాలికల మానసిక పరిస్థితి బాగోలేదు. హోంమంత్రి అనిత. విశాఖ బాలికల సదనంలో ఉన్న బాలికల్లో కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వారికి మానసిక వైద్య ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. ఓకే. పేదల పెన్నిధి రాజశేఖరం. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ పాలవలనకు మాజీ మంత్రుల అంబటి. చంద్రబాబు దావోస్ టూర్పై శ్వేతపత్రం విడుదల చేయాలి. అబ్బా, మీరు ఎన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేశారా? లండన్లో అటు ఇటు తిరిగి పిచ్చపులకల్లారా. రైతు మెచ్చిన మెకానిక్. బిడ్డలకు విషమిచ్చి తాను తీసుకున్న తల్లి చికిత్స పొందుతూ తల్లి కుమార్తె మృతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో కుమార్తె. మాయదారి మాటలేలా బాబు రోడ్ల గురించి. ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. మెయిన్ సాయిరెడ్డి చేస్తారు, తర్వాత అవార్డులు ఉన్నాయి కదండి, పద్మశ్రీ, అవి వాటి గురించి చేస్తారు. సాయిరెడ్డి సన్యాసం కథ. కొత్త పలుకులో మన ఆర్కే గారు సాయిరెడ్డి సన్యాసం కథ అంటూ కొత్త కథను రాశారండి. రాజీనామా గురించి. రాజ్యసభకు విజయసాయి రాజీనామా. ఓకే. దావోస్కు ముందే భారీగా పెట్టుబడులు. అప్పటికే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రాక. దావోస్లోనే ఎంఓయూల చేయాలనేది మిథ్య. అందరినీ ఒకే చోట కలపడమే సదస్సు స్పెషల్. ప్రచారం తీరు తెలుసుకునేందుకే అక్కడికి, దాన్ని బట్టి ప్రణాళికలు రచించుకుంటాం. ఓకే. క్షమాభిక్ష అందని ద్రాక్ష. ఈసారి ఖైదీల విడుదల లేనట్టే. గణతంత్ర దినోత్సవం వేళ వందల కుటుంబాల్లో నిరాశ. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పట్టించుకొని జగన్ ప్రభుత్వం. అవార్డులు వచ్చిన వాళ్ళ గురించే రాశారండి మెయిన్. ఈరోజు పేపర్లో మొత్తం అవే వార్తలు ఉన్నాయి. సాయిరెడ్డి సన్యాసం కదా అంటూ ప్రత్యేక కథనం ఒకటి వేశారు. దీని గురించి వీడియో ప్రత్యేకంగా కూడా చేసుకోవచ్చు. అప్పులు తెచ్చి రోడ్లేస్తే బిల్లులు రాకుండా అడ్డుకున్నారు. వైసీపీ నేతలపై టీడీపీ గ్రీవెన్స్లో ఫిర్యాదు. పొదుపు గ్రూప్లో వివోఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. ఫిర్యాదు చేస్తూ కన్నీటి పరిమితమైన మహిళ. ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. బెంగళూరు టీడీపీ ఫోరం సంక్రాంతి వేడుకల్లో భువనేశ్వరి. హత్య సినిమా ప్రదర్శనను నిలిపివేయాలి. వివేక హత్య కేసు నిందితుడు సునీల్ కుమార్ డిమాండ్. పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
ఇవన్నీ 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.